యాదాద్రి రాయగిరి రైల్వే స్టేషన్లో ఉన్నాం. మరి యాదగిరిగుట్టకు హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి భక్తులకు యాత్రికులకు ఒక శుభవార్త అనే చెప్పవచ్చు. ఇటీవల మరి గట్కేసర్ నుంచి యాదాద్రి రైల్వే స్టేషన్ వరకు మరి ఎంఎంటీఎస్ 3వ లైన్ పనులకు గాను కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం సుమారు 412 కోట్లను మరి కేటాయిస్తూ మరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి విడతగా 100 కోట్ల రూపాయలను మరి ఎంఎంటీఎస్ 3వ లైన్ పొడిగింపు పనులకు మరి 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దీంతో వెంటనే మరి ఎంఎంటీఎస్ పనులు చకచక వేగంగా కొనసాగుతున్నాయి. ఈ 3వ లైన్ పనులు కనుక పూర్తి అయితే కేవలము హైదరాబాద్ నుంచి గట్కేసర్ నుంచి కేవలం ఒక గంటలోపు 20 రూపాయల టికెట్తో గంటలోపు యాదాద్రికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇది గొప్ప పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి రద్దీ ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు మరి ప్రభుత్వం కృషి చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సమన్వయం చేసుకుంటూ మరి రెండు ప్రభుత్వాల కృషితోని ఈ యొక్క ఎంఎంటీఎస్ కళ ఎన్నో ఏళ్లుగా మరి భక్తులు యాత్రికులు ఎదురు చూస్తున్నటువంటి ఎంఎంటీఎస్ కళ సాకారం కానుంది. ఇందుకోసం మరి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మరి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం బీర్ల ఐలయ్య, మరి అదేవిధంగా మరి మంత్రి ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అందరి సహకారంతో కూడా ఎంఎంటీఎస్ పనులు శరవేగంగా కొనసాగేందుకు మరి కేంద్రం నుంచి నిధులు విడుదల అయ్యేందుకు కృషి చేశారు. దీంతో హైదరాబాద్కు వివిధ ప్రాంతాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్కు చేరుకున్నటువంటి భక్తులు యాదగిరిగుట్టకు వచ్చే సమయంలో మరి రద్దీ ట్రాఫిక్ సమస్యను అనేక సందర్భాల్లో ఎదుర్కొన్న మరి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి అయితే ఈ సమస్య నుంచి ఇక గట్టెక్కనున్నారు. హైదరాబాద్కు వచ్చేటటువంటి భక్తులు, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు, యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు ఇక ట్రాఫిక్ సమస్య తీరనుంది. ఎందుకంటే 3వ లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అతి త్వరలో ఈ 3వ లైన్ ఎంఎంటీఎస్ పనులు మరి పూర్తి కానున్నాయి. ఎంఎంటీఎస్ పనులు కనుక పూర్తి అయితే గట్కేసర్ నుంచి యాదాద్రి రైల్వే స్టేషన్ వరకు కేవలం ఒక గంట సేపట్లోనే గంటలోపు 20 రూపాయల టికెట్తో ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే లభిస్తుంది. దీనివల్ల మరి భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మరి ఎంఎంటీఎస్ కళ సాకారం కానుంది. ఇటు యాదగిరిగుట్ట చుట్టుపక్కల ప్రాంతాల మరి ప్రజలకే కాకుండా కూడా మరి అటు భక్తులు, యాత్రికులకు కూడా ఇది ఎంతో సౌకర్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ యాదగిరిగుట్టకు చేరుకోవాలంటే మరి ఇప్పుడు కూడా ఒక ట్రాఫిక్ సమస్య అనేది తలెత్తుతుంది. ఇక్కడ మరి రాయగిరి యాదాద్రి రైల్వే స్టేషన్లో మరి 3వ ఎంఎంటీఎస్ మరి 3వ లైన్ పనులకు ఎంఎంటీఎస్ రైల్వే పనుల కోసం మరి శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కనుక ఈ రాయగిరి రైల్వే స్టేషన్ పునరుద్ధరణ జరిగినట్టయితే గట్కేసర్ నుంచి రాయగిరికి 3వ లైన్ ఎంఎంటీఎస్ 3వ లైన్ కనుక ప్రారంభమైనట్లయితే ఇక్కడ మరి మరింత కూడా పెద్ద ఎత్తున పర్యాటక రంగము, తర్వాత టెంపుల్స్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకునేటటువంటి యాత్రికులు, భక్తులకు కూడా ఇక్కడ అనేక రకాల టెంపుల్స్ను, పర్యాటక ప్రదేశాలను చూసే అవకాశం కలుగుతుంది. ఇక్కడ రాయగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైనటువంటి ఆలయం. ఈ ఆలయానికి కూడా మరింత గుర్తింపు రానుంది. అదేవిధంగా సురేంద్రపురి, అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి సాయిబాబా టెంపుల్, మరి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్స్ ఉండవచ్చు, కొలంపాక జైన దేవాలయము, అదేవిధంగా మరి ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్, ఇవన్నిటికీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక టెంపుల్స్ను కూడా దేవనాయకుల మరి చాలా ఫేమస్ గిరిజనులకు మరి మల్లాపురం వద్ద ఉన్నటువంటి దేవనాయకుల మరి అదేవిధంగా మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొమరవెల్లి, కొండపోచమ్మ, అనేక ఈ చుట్టుపక్కల సుమారు ఒక 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఆలయాలకు, పర్యాటక ప్రదేశాలకు మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ట్రాఫిక్ కష్టాలు, రద్దీ కష్టాలు మరి యాత్రికులకు, భక్తులకు తీరనున్నాయో అప్పుడు ఇవన్నీ దర్శించుకునే అవకాశం కలుగుతుంది. అంటే అతి సులువుగా హైదరాబాద్ నుండి గట్కేసర్కి వచ్చి గట్కేసర్ నుండి కేవలం ఒక గంటలోపు యాదాద్రి రైల్వే స్టేషన్కి చేరుకున్నట్టయితే చాలా తక్కువ సమయంలో, తక్కువ టికెట్తో, ముఖ్యంగా సమయం కలిసి వస్తుంది. గంటలు ప్రయాణించే ట్రాఫిక్లో ఇరుక్కున్న అనేక సందర్భాల్లో కూడా భక్తులు, యాత్రికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు ఆ పరిస్థితి మరి తీరనుంది, ఆ సమస్య తీరనుంది. ఎలాంటి ట్రాఫిక్ సమస్య, రద్దీ సమస్య లేకుండా కేవలం మన గట్కేసర్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కితే కేవలం ఒక గంటలోపు యాదాద్రి రైల్వే స్టేషన్లో ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు సమయం కూడా కలిసి వస్తుంది. కాబట్టి భక్తులు, యాత్రికులు స్వామివారిని దర్శించుకుని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఆలయాలైనటువంటి పాతగుట్ట కానీ, తర్వాత సౌభాగ్య రిసార్ట్స్లో ఉన్నటువంటి సాయిబాబా ఆలయాన్ని కానీ, అదేవిధంగా దేవనాయకుల మరి కానీ, కొలంపాక జైన దేవాలయం కానీ, మరి అదేవిధంగా సురేంద్రపురి కానీ, ఈ విధంగా ఇక్కడ అభయారణ్యం, అద్భుతంగా అభయారణ్యాన్ని మరి ప్రభుత్వం పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దింది. అభయారణ్యం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక టెంపుల్స్ను చూసేటటువంటి అవకాశం కలుగుతుంది. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు యాత్రికులకు, భక్తులకు.